మరొకసారి పిఎంసి డిజిటల్ కి స్వాగతం, సుస్వాగతం. వికసిత పుష్పాలు కార్యక్రమంలో ఈ రోజు మనం 29వ రోజుకి చేరుకున్నాం. మనకి ప్రతిరోజు మన విశేషంగా ధ్యాన సాధన చేసి ఆ పొందిన జ్ఞానాన్ని పంచుకోవడానికి మనకి సీనియర్ మాస్టర్స్ వస్తున్నారు. ఈ రోజు మనకి హేమలత మేడం వైజాగ్ నుంచి వచ్చారు. హేమలత మేడం 1998 నుంచి ధ్యానంలోకి వచ్చి పత్రిజీ ద్వారానే ధ్యానంలోకి వచ్చారని చెప్పవచ్చు. అప్పటి నుంచి విశేషంగా ధ్యాన ప్రచారం చేస్తూ వారి ఇంట్లో సెంటర్ రన్ చేస్తూ పైమా కోసం ఎన్నో కార్యక్రమాలు చేశారు. వారు మన పిఎస్ఎస్ఎం లో ఉన్న వారందరూ సకల కళా కోవిదులు అన్నట్లుగా సంగీతాన్ని నేర్చుకొని పాటల్ని మిక్స్ చేసి పాడుతూ ఉంటారు. 18 ఆదర్శ సూత్రాల్లో ఒక ఆదర్శ సూత్రం అయినటువంటి ప్రతి ఒక్కరి అనుభవాల్ని బుక్ ప్రచురించడం అనే దానికి నిదర్శనంగా జీవుడే దేవుడు అనే ఒక బుక్ ని రాశారు. పత్రిజీ ఆశయ సాధన కోసం పనిచేస్తున్నటువంటి ఎంతో మంది మాస్టర్స్ వారందరికీ వందనాలు. వారిలో వీరు కూడా వీరి కుటుంబం ఎంతో ఎనలేని సేవలు చేస్తున్నారు మన పిఎస్ఎస్ఎం కోసం. ఈరోజు అలాంటి గ్రేట్ మాస్టర్ని మనం కలుస్తున్నాం. వారి అనుభవాల్ని వారి మాటల్లో విందాం. వెల్కమ్ మేడం, నమస్తే అండి. ప్లీజ్ కంటిన్యూ మ్యామ్. మేడం ఇయర్ ఫోన్స్ తీసేసేయండి, ఈ సౌండ్ క్లియర్ గా లేదు. నార్మల్ గా ఇందాక బాగుంది. మనకి తర్వాత చివరిలో కూడా ఇంకొక పాట పాడతారు. బాగుంది. అప్పుడు వాయిస్ బాగుందమ్మా? బాగుంది. పత్రి గారు మనకి ఈ ధ్యానాన్ని ఏ విధంగా నేర్పించారు అంటే, వేదాలు, ఉపనిషత్తులు, భగవద్గీత, ఖురాన్, బైబిల్ అన్ని కలిపి ఒక బాణీలో వేసి చిలికి వచ్చిన సారానికి ఒక అమృత కలశంలో వేసి దానికి ధ్యానాన్ని జోడించి మన అందరికీ అందించిన బ్రహ్మశ్రీ పితామహ పత్రిజీ గారికి శతకోటి ప్రణామాలు. స్వర్ణమాలమ్మకి కూడా శతకోటి ప్రణామాలు. మరి పిఎంసి డిజిటల్ టీం అందరికీ నా హృదయపూర్వక ధన్యవాదాలు ఈ అవకాశం ఇచ్చినందుకు. మరి ఈ జూమ్ లోని, యూట్యూబ్ లోని ఈ ప్రోగ్రామ్ వీక్షిస్తున్న అందరికీ కూడా అనంతకోటి ప్రణామాలు, ఆత్మ ప్రణామాలు. హాయ్ మాస్టర్, నా యొక్క అనుభవాన్ని మీ అందరితోటి పంచుకోవడానికి ఈరోజు నేను మీ ముందున్నాను. మరి ఈ ధ్యానం అన్నది మొట్టమొదట్లో డాక్టర్ గోపాలకృష్ణ గారి ద్వారా, మరి అక్కాల్ బాబు అనంత ద్వారా వైజాగ్కి పరిచయం అవ్వడం జరిగింది. ఫస్ట్ క్లాసు రెడ్డినాయుడు గారి మేడ మీద పత్రి సార్ క్లాస్ పెట్టించడం జరిగింది. సో ఆ టైం అప్పుడే నేను సార్ ద్వారా ఈ ధ్యానాన్ని నేర్చుకున్నాను. అప్పట్లో ఏంటంటే ఫ్రెండ్స్, చుట్టుపక్కల నైబర్స్ వీళ్ళంతా వాళ్ళని పిలిచి ఒక 300 మంది ఇలాగా ఆ డాబా మీద క్లాస్ పెట్టించడం అయింది, మొట్టమొదటి క్లాస్ అన్నియాల మేడ మీద. సో ఆ విధంగా ధ్యానం అంటే ఏంటి అన్నది పరిచయం అన్నది అప్పుడు జరిగింది. సో అదేంటంటే విన్నాము, కానీ డైలీ చేయడానికి నా కంబైన్డ్ ఫ్యామిలీలో ఉండడం నుంచి నేను పత్రి సారు ప్రతి నెల కాకపోతే ఒక నెల తప్పించి నెల ప్రతి పౌర్ణానికి వైజాగ్ వచ్చేవారు. వైజాగ్ వచ్చి వైజాగ్ లో కోన్ అని ఉన్నది, ఆ పిరమిడ్ కి ప్రతి పౌర్ణానికి సార్ రావడం. ఈ వేపగుంట నుంచి మనకి వైజాగ్ నుంచి టౌన్ లోని వీళ్ళంతా కూడా జనాలు అక్కడికి వెళ్ళి చక్కగా నైట్ అంతా మెడిటేషన్ చేసి మార్నింగ్ బీచ్ స్నానం చేసి ఇవన్నీ చేసేవాళ్ళు అన్నమాట. సో అలాగా పత్రి సార్ వచ్చినప్పుడే ఆ క్లాస్కి వెళ్ళే అవకాశం నాకు వచ్చేది. అందరి దగ్గర క్లాసులు వినడానికి వెళ్ళడానికి కానీ, లేకపోతే ఇంట్లో మెడిటేషన్ చేయడానికి కానీ అవకాశం ఉండేది కాదు. ఆ టైం అప్పుడు నేను
ఉమ్, ఆ సార్ నోటింట వచ్చిన ఆ సత్యాల్ని, ఆ ఆధ్యాత్మిక సత్యాల్ని, ఆ ముత్యాల్ని శ్రవణానందంతో కొన్నాళ్ళు ఆనందపడి కొంచెం నెగ్లెక్ట్ చేశాను. తర్వాత 98 నుంచి, అంటే 97 అంతా అలా గడిచింది అనమాట. 98 నుంచి ఆ గట్టిగా పట్టుకోవడం జరిగింది. అప్పుడు నాకు హెల్త్ ప్రాబ్లమ్స్ చాలా ఎక్కువగా ఉండేవి అనమాట. హెల్త్ ప్రాబ్లమ్స్ ఉన్న వల్ల ఆ రమణమ్మ అక్క, నీకు హెల్త్ ప్రాబ్లమ్స్ ఉన్నాయి కదా, ధ్యానం చేయడం మొదలుపెట్టు, అది ఇది అని చెప్పారు. సో అప్పటి నుంచి ధ్యానం మొదలు పెట్టడం జరిగింది, కంటిన్యూ చేయడం అన్నది. సో నాకు మొట్టమొదటిలో స్టార్టింగ్ లోని ఆ ఎక్కువ గ్యాస్ట్రిక్ ట్రబుల్, నరాల్ వీక్నెస్, మైగ్రేన్ హెడేక్, ఇవన్నీ అనారోగ్యాలు ఉండడం అన్నది జరిగింది. సో ఇవన్నీ ఏంటంటే, ఇవన్నీ ఉండబట్టికే మనం ధ్యానంలోకి వస్తాము. సంపూర్ణ ఆరోగ్యం పొందాలి అంటే ధ్యానమే శరణం అని తెలుసుకొని దాని ద్వారా పూర్తిగా సంపూర్ణ ఆరోగ్యం పొందాలన్నది నిర్ణయించుకున్నాను. నాకు ఈ ధ్యానం మొదలు పెట్టక ముందు ఫిట్స్ కూడా రావడం జరిగింది. సివియర్ గా 2 hours ఒంటి మీద నాకు తెలివి లేకుండా ఫిట్స్ రావడం జరిగింది. ఆ ఫిట్స్ వచ్చినప్పుడు న్యూరోలజిస్ట్, నరాల్ వీక్నెస్ డాక్టర్ దగ్గరికి వెళ్తే, లైఫ్ లాంగ్ మీరు మెడిసిన్ వాడాలి, ఒంటరిగా ఎక్కడికి వెళ్ళకూడదు, జీవితాంతం మందులు వాడాలన్నది చెప్పేసరికి అప్పటి నుంచి నాకు ఒక రకమైన భయం పుట్టింది అనమాట. అప్పటికి నా వయసు ఎంత, 25 years, 30 లోపు అనమాట. 30 years లోపు ఉన్న వాళ్ళు ఆ మాట వినేసరికి, అమ్మో ఏదైనా అయితే నా పిల్లల్ని ఎవరు చూస్తారు, నా లైఫ్ ఎలా ఉంటది, ఏం జరుగుతుంది, ఇవన్నీ కూడా ఒక రకమైన భయం అన్నది వచ్చిన తర్వాత, లేదు నేను ధ్యానం ద్వారానే సంపూర్ణ ఆరోగ్యాన్ని పొందాలి, ఆరోగ్యమే మహాభాగ్యము అని ఆ కొటేషన్ ఒకటి నేను పట్టుకొని, ఆ సత్యాన్ని నేను పట్టుకొని, లేదు సాధన ద్వారానే నేను సంపూర్ణ ఆరోగ్యాన్ని పొందుతాను అన్న దృఢ సంకల్పంతో ఒక 40 రోజులు ధ్యానం చేశానండి. అందులో జీవితాంతం మందులు వాడాలని డాక్టర్ స్టేట్మెంట్ ఇచ్చేసారు మనకి. సో ఆ మెడిసిన్ అన్నది పక్కన పెట్టి హోమియో అన్నది స్టార్ట్ చేసుకొని, ఈ సాధన అనేది 2 గంటలు 3 గంటల ధ్యానం అన్నది అలాగా పెంచుకుంటూ వెళ్ళి ఒక 40 days 2 months లోనే అసలు మెడిసిన్ అన్నది వాడకుండా పూర్తిగా తగ్గించుకోవడం జరిగింది. అసలు ఫిట్స్ అన్నది మళ్ళీ రెండోసారి రావడం అన్నది కూడా నాకు లేదు. అంత పూర్తిగా తగ్గించుకోవడం అన్నది జరిగింది. అది సంపూర్ణ ఆరోగ్యాన్ని పొందడానికి ఒక తొలిమెట్టు. సో అందరూ ధ్యానంలోకి వచ్చిన తర్వాత నిజంగా ఆరోగ్యం కోసమే కదా అని కొందరు అనుకుంటారు, కానీ ఆరోగ్యం అన్నది తొలిమెట్టు. సో తక్కినవన్నీ ఎన్నో ఎన్నో సత్యాలు తెలుసుకొని ఆ జీవించే విధానాన్ని చక్కగా నేర్చుకోగలుగుతాం. ఒక క్రమశిక్షణతో, ఒక సంస్కారంతో ఎన్నో ఎన్నో మనం తెలుసుకోగలుగుతాం. సో అలాగా సంపూర్ణ ఆరోగ్యాన్ని పొందిన తర్వాత మరి శాకాహారులుగా మారడం. మొట్టమొదటిలోనే శాకాహారులుగా మేము మారలేకపోయాం. ఎందుకంటే ఎవ్రీడే నాన్ వెజ్ తినడం అన్నది అలవాటు ఉండేది. సాటర్డే ఒక్కరోజే మానేసేవాళ్ళం కానీ. సో అలా ఉన్న వాళ్ళని ధ్యానంలోకి వచ్చిన తర్వాత పూర్తిగా మానేయడం అన్నది, పెద్దలు ఏమంటారు, ఇది అది అని మనం ఒక అడ్డుగోడలు పెట్టుకుంటూ ఉంటాం. సో అక్కడ మనకి ఒక రోజు ఏం జరిగిందంటే, నేను శాకాహారిగా మారిన వైనం అన్నది నేను ఇప్పుడు చెప్తున్నాను, ఏ విధంగా మారేవన్నది. ఇంటి అమ్మవారు పండుగ అంటారు కదా, ప్రతి ఒక్కరికి ఇంటి అమ్మవారు ఉంటారు, పేరెంటాలు ఉంటారు, వాళ్ళకి మొక్కాలి కొయ్యాలి అని చెప్పి ఆ విధంగా ఉండడంలో, సో అందులోని భాగంగానే ఇంట్లోని పైడితల్లమ్మ పండుగ అనమాట. పండుగ అయితే పెద్ద కోళ్ళే ఇంట్లో ఉన్న వాళ్ళు ఇదేంటి ఉపారం పెట్టాలి, కోడి మొక్కాలి, ఇవన్నీ చెప్పి రూల్స్ పెడతారు కదా. సో అదే విధంగా మామయ్య గారికి ఒక మర్యాదతో అది చేయడానికి సిద్ధమయ్యాను. ఉపారం అది పెట్టేశాను. పెట్టేసి ఆ కోడికి పసుపు రాసి బొట్టు పెట్టాను.
మనసులో ఇష్టపడటం లేదు ఆ పని చేయడానికి. కానీ ఆ తడి కోడిని ఏమో పట్టుకొని పూజ గదిలోకి వెళ్ళాను. పూజ గదిలోకి వెళ్ళి కోడిని ఇలా పట్టుకొని కళ్ళు మూసుకునేసరికి ఒక్క నిమిషంలో నాకు ఏమనిపించిందంటే, అదే పరిస్థితి నాకు వస్తే, అంటే మనల్ని ఎవరినైనా బలి ఇవ్వడానికి రెడీగా ఉంచితే మన పరిస్థితి ఏంటి అన్నది ఒక్క నిమిషం నాకు ఆలోచన వచ్చింది. వెంటనే హార్ట్ బీట్ ఎక్కువైపోయి చాలా, అంటే ఆ కోడి తాలూకు హార్ట్ బీట్ నాకు తెలుస్తుంది. సో వెంటనే ఆ క్షణంలోనే ఆ కోడిని వదిలేసి ఎప్పుడూ లేనిది ఆ డైరెక్ట్ గా మా మామగారికి గట్టిగా చెప్పేయడం అన్న చేశానమాట. ఇలాంటి పనులు నేను చేయను, ఇక ఈ రోజు నుంచి నాన్ వెజ్ మానేస్తాను, అది జీవే మనం జీవే అనుకొని ఆ పూర్తిగా శాకాహారం గురించి గట్టిగా చెప్పడం వల్ల ధైర్యం కూడా నాకు వచ్చేసింది అనమాట. వచ్చి అలా చెప్పడం, ఆ రోజు నుంచి నేను ఈ రోజు నుంచి నాన్ వెజ్ తిన్నా అని చెప్పేసి ఇలాంటి పనులు నేను చేయను అని చెప్పి గట్టిగా హెచ్చరించినట్టుగా చెప్పి వదిలేయడం అన్నది జరిగింది అనమాట. ఇంకా ఆ రోజు విపరీతమైన కోపం కూడా అనమాట. అమ్మవారిని ఎందుకు బలి అడుగుతారు, అసలు అమ్మవారు నిజమైన తల్లి అయితే ఎందుకు వీళ్ళందరినీ మార్చదు, అవి ఇవి అని చెప్పి ఆ కోపం వచ్చి ఆ రోజు నేను వంటగదిలోకి ఇంకా వంట చేయడానికి వెళ్ళడం అనేసి బెడ్రూమ్ లో ఉండిపోయి మెడిటేషన్ చేసుకొని ఉన్నాను. ఈవినింగ్ ఈవినింగ్ అందరూ టెంపుల్ కి వెళ్తుంటే నాకు ఒక కోపం మీద ఆ టెంపుల్ కూడా రానన్నాను అనమాట. రానని చెప్పి మళ్ళీ ఒక 5 నిమిషాలు ఆగి వస్తానని చెప్పి డ్రెస్ మార్చుకొని వాళ్ళతో పాటు వెళ్ళాను. ఆ గుడికి వెళ్ళిన తర్వాత అమ్మవారినేమో విగ్రహాన్ని నిలదీసి అడుగుతున్నాను నా కళ్ళతోటే, నా మనసుతోటే, నీకు ఈ బలులు ఇవన్నీ కావాలా, ఏది సత్యమో నువ్వు చెప్పాలి నాకు ఇప్పుడే, ఈ పూజలు కరెక్టా, ఇది కరెక్టా, ధ్యానం కరెక్టా ఏంటి అని చెప్పి నేను అడగడం జరిగింది అనమాట కళ్ళతోటి. అమ్మవారిని దండం పెట్టుకుంటూ ఆ కోపం ఇంకా అలా ఉండిపోయింది అనమాట. అప్పుడు ఇంకా నాకు ఒక తన్మయత్వం కింద వచ్చి కళ్ళు నా నాకే మూతలు పడిపోయి వేళ్ళలో వేలు వెళ్ళిపోయి ఆ కిందన వేప నీళ్ళు వాటర్ ఇవన్నీ ఉన్నాయి, కానీ అలాగా ధ్యాన స్థితిలో కూర్చోబెట్టేసింది అమ్మ. కూర్చోబెట్టి ఆ ధ్యానంలో కూర్చొని ఉండగా నాకు హారతి ఇస్తున్నట్టుగా రావడం, ధ్యానమే కరెక్ట్ అని అమ్మవారు మెసేజ్ ఇవ్వడం, ఇవన్నీ కూడా అప్పుడులో జరిగి ఆ ఎక్స్పీరియన్స్. సో ఆ ఎక్స్పీరియన్స్ జరిగిన తర్వాత ఎన్నాళ్ళు ఒక 2 సంవత్సరాలు పూర్తిగా ఎవ్రీ ట్యూస్డే ఆ టెంపుల్ కి వెళ్ళి పాంప్లెట్స్ పంచిపెట్టి కొత్త వాళ్ళకి మెడిటేషన్ చెప్పించి అక్కడ 40 days క్లాసెస్ పెట్టించి అవన్నీ చేయించడం జరిగింది. అది కంచరపాలెం ఏరియాలో, రామూతిపేట కంచరపాలెం అంటారు కదా, సో ఆ ఏరియాలో అలా చేయడం జరిగింది స్టార్టింగ్ లో. సో ఇవన్నీ అయ్యాయి. నేను కంబైన్ ఫ్యామిలీలో ఉమ్మడి కుటుంబంలో 15 సంవత్సరాలు ఉన్నాం. 15 సంవత్సరాలు సో మనకి ప్రతి ఆడవాళ్ళకి మనకి ఇది తెలుస్తూ ఉంటది, కంబైన్ ఫ్యామిలీలో ఉంటే ఎన్ని సంఘటనలు చోటు చేసుకుంటూ ఉంటాయో అన్నది. కానీ ధ్యానంలోకి వచ్చిన తర్వాత మనకు తెలిసింది ఏంటి, ప్రతి ఒక్కరి దగ్గర నేర్చుకోవడానికి ఈ భూమి మీదకి వచ్చాము. అందుకే అంతమందిని మనం సర్కిల్ చేసుకొని మనం భూమి మీదకి డిజైన్ చేసుకొని వచ్చాము అన్నది తెలిసింది. అంటే పత్రి సారు ఎంతో మంది మహిళలను వంటింటికే పరిమితం అయిపోయిన వాళ్ళని ఒక స్థితికి తీసుకెళ్ళి మహిళ అంటే ఇది అన్నది ఎంతో మంది మకటం లేని మహారాణులుగా తీర్చిదిద్దారు. అంటే ఆ ధ్యానం ద్వారా అలా తీర్చిదిద్దబడ్డారు. అదే మనం వికసిత పుష్పాలని మనం కదా. సో ధ్యానం చేయకముందు ఏదో వంటింటి కుందేల్లా ఉండేవాళ్ళని, ధ్యానం చేసిన తర్వాత మకటం లేని మహారాణులుగా వికసిత పుష్పాలుగా మనం తీర్చిదిద్ది ఎన్నో మార్పులు చేర్పులు చేసుకున్నాం. అందుకే మరి అందరి దగ్గర నేర్చుకోవాలి, అన్నీ నేర్చుకోవాలి అన్నది ఈ భూమండం అంతా పాఠశాల. ఇందులో మనం నేర్చుకోవడానికే మనం భూమికి వచ్చాము. ఇవన్నీ కూడా ధ్యానం ద్వారానే మనం తెలుసుకోగలిగాం. మరి మొట్టమొదటిలో స్టార్టింగ్ లోని పత్రి సారు చెప్పేవారు,
వంట అందులోనే ఇన్వాల్వ్ అవుతూ ఉండడం, కాయగూరలు కట్ చేస్తుంటే ఆ బ్రీతింగ్ అబ్జర్వేషన్ చేస్తూనే మనం ఏ పని చేసినా ఆ పనిలోని ఇన్వాల్వ్ అయిపోయి చేయడం అన్నది ధ్యానం ద్వారానే నేర్చుకున్నాం. అప్పుడు పనియే దైవంగా మారింది. సో ప్రతి పని దైవంగా చేసుకోవడం అన్నది ధ్యానంలోకి వచ్చిన తర్వాతే మనం తెలుసుకోగలిగాం. అంతకుముందు ఏంటంటే ఉమ్మడి కుటుంబంలో ఉన్నప్పుడు, ఇది ఎందుకు చెప్తున్నానంటే ప్రతి లేడీస్ కి ఫేస్ చేసేది అనే ఉద్దేశం మీద ఈ పాయింట్ నేను చెప్పడం జరుగుతుంది. ఉమ్మడి కుటుంబంలో ఉన్నప్పుడు ఆ నేను ఎక్కువ పని చేశాను, తను తక్కువ పని చేసింది, లేకపోతే ఇలా చేస్తే బాగును, అలా చేస్తే బాగును, ఇవన్నీ ఎన్నో ఆలోచనలు తిరుగుతూ ఉంటాయి మైండ్ లో. సో ఇది వంట చేసేటప్పుడు కూడా అది మనకి రిపీట్ అవుతూ ఉంటాయి, ఎవరితో అయినా మాట్లాడేవి ఇవన్నీ కూడా. సో అవి అవాయిడ్ అవ్వడం కోసం, ఆ లివింగ్ ఇన్ ద మూమెంట్ లోకి రావడం కోసం నేను స్టార్టింగ్ లోని 2001లో మేము సెపరేట్ అవ్వడం అన్నది జరిగింది 15 years అయిపోయిన తర్వాత. అప్పుడు అప్పుడు ధ్యానంలో అప్పుడు ఏం చేస్తుంది అంటే రేడియో పెట్టుకొని రేడియోలో పాటలు వింటూ ఎంజాయ్ చేస్తూ వండడం అన్నది అలవాటు చేసుకున్నాం. అప్పుడు మన ఆలోచన ఎలా ఉంటే మనం వండే వంటలో కూడా ఆ భావన కలుస్తుంది అన్నట్టుగా ఉండడు అని వారి కనపరిస్తారు. అందువల్ల దాన్ని నేర్చుకోవడం కోసం, మనం ఈ క్షణంలో ఉండడం నేర్చుకోవడం కోసం ఆ రేడియోని పెట్టుకొని పాటలు వింటూ వంట చేయడం నేర్చుకునేదాన్ని. సో అలాగా అదే టైం అప్పుడు సాధన ఎక్కువ చేయడం వల్ల కూడా నాకు ఈ ప్రతి పాటల్ని కూడా ధ్యానం పాటల కింద మార్చడం అన్నది ఆ టైంలో నాకు జరిగింది అనమాట. ఒక 10 పాటల వరకు ఆ విధంగా మార్చడం జరిగింది నేను. అంటే అదే ట్యూన్ లోకి ధ్యానం పాటలుగా మార్చడం అన్నది, అది అతీంద్రియ శక్తులు అంటారు. మనం అతీంద్రియ శక్తులు అంటే ఏదో శక్తులు ఎనర్జీలు మనం తెచ్చుకోవడం కాదు. జస్ట్ మనం అంటే ఏమీ చదువుకోలేదు, పెద్దగా ఎక్కువగా చదువుకోకపోయినా సరే ఆ కళని తెచ్చుకోగలిగాము అంటే ధ్యానం యొక్క గొప్పతనం. అందుకు నేను ఆ పాటలు రాయడం ఏంటి, కవితలు రాయడం ఏంటి, ప్రోమోస్ రాయడం ఏంటి, ఇవన్నీ అసలు నేను చదువుకున్నది 10th క్లాస్, అంటే తెలుగు మీడియం. వెంటనే మ్యారేజ్ అయిపోవడం, పిల్లలు, ఇవన్నీ అంతా వరుసగా అయిపోయింది. సో ధ్యానంలోకి వచ్చిన తర్వాత ఇవన్నీ స్టెప్ బై స్టెప్ మన ఆత్మ ఉన్నత స్థితికి ఎదగడం అన్నది ధ్యానం ద్వారానే, మరి ఈ కళలు నేర్చుకోవడం ద్వారా, సంగీతం నేర్చుకోవడం ద్వారా ఆ ఎదగడం అన్నది జరిగింది. సో ఇలాగా కొన్నాళ్ళు గడిచిన తర్వాత ఎంతో మంది సార్ వచ్చినప్పుడల్లా రెడ్నాయుడు గారి ఇంటికి సార్ వచ్చినప్పుడు అందరూ వెళ్ళే వాళ్ళని, అందరూ షేర్ చేసుకుంటూ ఉండేవారు. వాళ్ళ యొక్క ఇక్కడ ఇలా క్లాసులు చెప్పాము, అక్కడికి వెళ్ళి ఇలా చెప్పాము, ఇవన్నీ చెప్పేవారు. కానీ నాకు ఈ కంబైన్ ఫ్యామిలీలో ఉండడం నుంచి నాకు ఆ పరిస్థితి కల్పించుకోవడం అయ్యేది కాదు. నాకు ఎక్కడికైనా క్లాసులు చెప్పడానికి వెళ్ళడం, ఏంటి ఇన్ని సంవత్సరాలు పెట్టి ధ్యానం చేస్తున్నాను కానీ ఎవరికి ధ్యానం చెప్పడానికి వెళ్ళటం లేదు, చెప్పే అవకాశం రావట్లేదని ఒక ఫీలింగ్ వచ్చింది. అది మైండ్ లో ఆలోచించుకొని ఉండేదాన్ని. అయితే ఒకసారి పత్రి సార్ వచ్చినప్పుడు, అన్ని వాళ్ళ ఇంటికి వచ్చినప్పుడు సార్ దగ్గరికి వెళ్ళి కూర్చున్నాను. ఎదురుకుండా కూర్చొని మెడిటేషన్ చేసుకున్నాను. సార్ ఎవరెవరితో మాట్లాడుతున్నారు, మెడిటేషన్ లో కూర్చున్నాను. మెడిటేషన్ అయిపోయిన వెంటనే మెడిటేషన్ లో లేచిన తర్వాత ఎక్స్క్యూజ్ మీ, మెడిటేషన్ నుంచి లెగిసిన తర్వాత సారు నాకు చిన్న సైజు, ఈ సైజు బ్రోచెస్ ఉండేవి అనమాట. శ్రీకృష్ణ సందేశం ఒకటి, గాంధీజీ ప్రబోధాలు, ఆనాపానసతి, అలాంటివి ఒక 3 బ్రోచెస్ నాకు ఇచ్చారు. ఇచ్చి, మేడం ఇవి ఒక్కొక్కటి 1000 కాపీస్ ప్రింట్ చేయించుకొని మీ ఇంట్లో ఉంచుకోండి అని చెప్పి ఆ ఒక్క మాట చెప్పారు. 1000 కాపీస్ ప్రింట్ చేయించుకొని మీ ఇంట్లో పెట్టుకోండి మేడం అని చెప్పారు అన్నమాట. ఏంటి 1000 కాపీస్ ప్రింట్ చేయించుకొని నేనేం చేసుకుంటాను అని చెప్పి అనుకున్నాను అంతే. కానీ ఒక గురువు చెప్పింది శిష్యుడు వెంటనే అది ఆచరణలోకి పెట్టినప్పుడే అది ఎందుకన్నది అప్పుడు మనం తెలుసుకోగలుగుతాం అని, ఆ విధంగా నేను అవి ప్రింట్ చేయడం అన్నది చేయించాను. ప్రింటింగ్ చేయించి ఇంట్లో పెట్టుకున్నాను. తర్వాత నాకు ధ్యానం ద్వారా ఒక విజన్ వచ్చింది అనమాట. దాని ద్వారా ఇంట్లోని ఒక సెంటర్ పెట్టాలని,
ఇంటికి వచ్చిన వాళ్ళకి ధ్యానం నేర్పించాలని ఒక తపన రావడం. బోర్డుకి ఏంటి వీధిలోనేమో రథసప్తమి ఫంక్షన్ సెలబ్రేషన్ జరుగుతుంది అనమాట శివాలయం దగ్గర. సో ఆ రోజు నేను ఇంటి దగ్గరే బోర్డు పెట్టిస్తాను, ఉచిత ధ్యాన శిక్షణ అని ధ్యానం నేర్పించబడినని గేట్ కి ఆ రోజు అనిపించింది. మార్నింగ్ మెడిటేషన్ చేసినప్పుడు వెంటనే ఈవినింగ్ ఆ బోర్డు పెట్టడం అనేది జరిగింది. పెట్టిన తర్వాత అప్పుడు ఒకరు ధ్యానం గురించి తెలుసుకోవడానికి రావడం. అలాగే మా ఇంట్లో బ్యాక్ సైడ్ ఒక రూమ్ ఖాళీగా వేస్ట్ అన్ని పడేసి ఉండేవి అనమాట. దాన్ని సెంటర్ రూమ్ గా పెట్టాలని అది విజన్ లాగా మెడిటేషన్ ద్వారా అది రావడం. దాన్ని సెంటర్ గా పెట్టి అందులో పిరమిడ్స్ హ్యాంగింగ్ చేసి అప్పుడు ఆ విధంగా సెంటర్ స్టార్ట్ చేయడం అన్నది జరిగింది. అంటే చాలా మంది నేను సెంటర్ పెట్టాలని ఒక సెంటర్ ని క్రియేట్ చేసి పెట్టి ఓపెనింగ్ చేసి స్టార్ట్ చేయడం అనేది జరిగేది. కానీ నా వేలో మటుకు సారు ఈ బ్రోచెస్ అందించడం నుంచి ఆ సెంటర్ ని అలా స్టార్ట్ చేయడం అన్నది ఏమీ హంగామా లేకుండా స్టార్ట్ చేయడం జరిగింది. కానీ ఒక 10 సంవత్సరాలు కంటిన్యూగా ఆ సెంటర్ రన్ చేయడం. చుట్టుపక్కల స్టూడెంట్స్ ఎక్కువ ఉండేవారు మాకు, చైతన్య కాలేజ్, నారాయణ కాలేజ్ దగ్గర. సో అలా స్టూడెంట్స్ రావడం స్టార్ట్ అయ్యేది. ఈ పెద్దవాళ్ళు వచ్చిన వాళ్ళకేమో ఎవ్రీ మంత్ 1 డే వర్క్ షాప్స్ పెట్టించేవాడిని. నేను ప్రసన్న గారని ఫస్ట్ నా దగ్గర మెడిటేషన్ నేర్చుకున్న ఆవిడ. సో ఇద్దరం కలిపి 100 మెంబర్స్ కి వంట చేసి కలిగి వాళ్ళని ఎంత ఈజీగా అంటే అంత ఈజీగా చేసేయడం అంటే జరిగేది. మా పాతిళ్ళు ఏంటంటే హాల్ అంతా 100 మెంబర్స్ పట్టేవారు. అంతమంది మద్దిలపాలెం నుంచి, సీతంధార అన్ని ఏరియాల నుంచి మాస్టర్స్ రావడం జరిగింది. పైయూరు నుంచి మాస్టర్స్ రప్పించి 1 డే వర్క్ షాప్స్ పెట్టించడం. అలా ఇంట్లో లైబ్రరీ ఒక 500 బుక్స్ తోటి లైబ్రరీ రన్ చేయడం, ఇవన్నీ చాలా అద్భుతంగా జరిగి వీటితో పాటు ఈ కాలేజ్ పిల్లలు రావడం నుంచి అంటే ఎవరికి ఏ నాలెడ్జ్ అవసరమో, ఒక పిల్లలతో ఉన్న వాళ్ళు కానీ లేకపోతే వయసు అయిపోయిన వాళ్ళు కానీ వాళ్ళు వచ్చిన తర్వాత వాళ్ళకి కావాల్సిన ఆధ్యాత్మికత ఏంటన్నది చెప్పడం అన్నది అప్పుడు అలవాటు అయింది అనమాట. అసలు ధ్యానం ఎందుకు నేర్చుకోవడానికి వచ్చారని ముందు ప్రశ్న వేసేదాన్ని వాళ్ళని. దాన్ని బట్టి నేను చెప్పగలిగేదాన్ని అనమాట క్లాస్ చెప్పడం కూడాను. అప్పుడు క్లాస్ చెప్పడం కూడా నాకు వచ్చేది కాదు. సో అలాగా చెప్పడం అనేది స్టార్ట్ చేసుకున్నాను. అలా ఇంట్లో సెంటర్ రన్ చేయడం అన్నది అయింది. ఈ పిల్లలు రావడం నుంచి ఆ పైమా క్లాసెస్ పెట్టడం అనేది అప్పట్లో పైమా స్టార్ట్ అవ్వడం వరల్డ్ వైజ్ గా హైదరాబాద్ లో స్టార్ట్ అయింది. దాని ద్వారా ఇంట్లో కూడా పైమా క్లాసెస్ రన్ చేయడం అన్నది ఎవ్రీ సండే పైమా క్లాసెస్. ఎవ్రీ సండే పైమా క్లాస్ రావాలంటే పిల్లలు ఏ విధంగా వస్తారు? మనం స్కూల్కి వెళ్ళి చెప్తేనే కదా పిల్లలు వస్తారు. సో అలాగా ప్రసన్న గారు నేను కొన్ని స్కూల్స్, కాలేజెస్ వెళ్ళి అక్కతోటి నేను సెంటర్ పెట్టక ముందు రణమక్కతోటి స్కూల్స్ కి, కాలేజీలకి వెళ్ళి తిరిగాము. తర్వాత ఇది. సో అలాగా అప్పాజీ గారితో ఎన్నో స్కూళ్ళు, కాలేజీలు అన్ని తిరిగి క్లాసెస్ చెప్పడం అయింది. ఆ విధంగా మనం సెంటర్ రన్ చేసుకోవడం అనేది జరిగింది. సో ఇలాగా జరుగుతున్న సమయంలో నాకు బుక్స్ కూడా అతీష ప్రజ్ఞవేదం చాలా మార్పు తీసుకొచ్చింది. ఆ బుక్ అన్నది ఆ ఎరుకుతో ఉండడం, సాక్షిగా ఉండడం, ఇవన్నీ కూడా ఆ బుక్ ద్వారా చాలా మార్పు వచ్చింది అనమాట. ఆ సాక్షి తత్వం గురించి ఒక పాయింట్ చెప్తాను నేను. ఎంత అవేర్నెస్ అంటే నిద్రలో కూడా యోగ నిద్ర అంటారు కదా. సో ఆ యోగ నిద్ర స్థితికి వెళ్ళగలిగి ఆ స్టేజ్ లో ఉండడం అన్నది చాలా అద్భుతంగా జరిగింది. అదే నాకు మా వారు బాడీ వెకేట్ చేసినప్పుడు నాకు హెల్పింగ్ గా అయింది. నేను అప్పటి నుంచి మెడిటేషన్ చేస్తున్నా. నేను స్టార్టింగ్ అప్పుడు పిల్లలు కూడా పత్రిసారి నోటింట నాన్ వెజ్ ఎందుకు తినకూడదు అన్న సత్యాన్ని ఎప్పుడైతే విన్నారో వాళ్ళు నాన్ వెజ్ మానేశారు. అసలు నాన్ వెజ్ మానేయడంలో కూడా మనం
ఈ చెప్తూ ఉంటాం తినకూడదని, కానీ చిన్న సూక్ష్మమైనది గ్రహించట్లేదు. ఎందుకు జీవహింస చేయకూడదు అన్నది. ఇప్పుడు మనం వాటర్ తాగుతున్నాం, ప్రతి ఒక్క ఇంట్లోని కూడా ఫిల్టర్లు పెట్టించుకుంటున్నారు, వాటర్ ఫిల్టర్. ఇన్నాళ్ళు పూర్వం చెరువులో ముంచుకొని తెచ్చుకొని వాడేసేవారు, బోర్ వాటర్ తాగేవాళ్ళు, నూతిలో నీళ్ళు తాగేవాళ్ళు, అన్ని వాడేవాళ్ళు. కానీ ఫిల్టర్ పెట్టుకుంటున్నారు. ఫిల్టర్ ఎందుకు? అతి సూక్ష్మమైన కణాలు కూడా ఆ సూక్ష్మ చిన్న చిన్న పురుగులు కూడా కలుస్తాయి, అవి కూడా ఫిల్టర్ అయిపోవాలి. ప్యూరిటీ కావాలి, ప్యూరిటీ తాగితేనే ఆరోగ్యంగా ఉంటాం అన్నది వాళ్ళు నమ్ముతున్నారు. మరి అంత ప్యూరిటీ తీసుకున్నప్పుడు ఇది మాంసాహారాన్ని ఎందుకు మానేయలేకపోతున్నారు అన్నది అది అర్థం కావట్లేదు. మాంసాహారం గురించి కూడా మరి ఆలోచించాలి. జీవహింస పాపం అన్నది, అది చంపిన తర్వాత దాని మీద ఎన్నో క్రిములు దాని మీద వాళ్తూ ఉంటాయి. ఆ క్రిములన్నీ కూడా మన లోపలికి వెళ్ళి అనారోగ్యం పాలవుతాం అని ఆ సత్యాన్ని మనం తెలుసుకోలేకపోతున్నారు అందరూ. సో అది కూడా ఇప్పుడు మనం బాడీలో పెట్రోల్ బదులు వెహికల్లో పెట్రోల్ బదులు కిరసనాలు వేస్తే పాడైపోద్దని మనం ఈజీగా చెప్తున్నాం. మరి ఇంత మంచి బాడీలోని మనం అనేక రకాలైన జీవుల్ని వేసుకోవడం అన్నది అది ఎంత అనారోగ్యానికి కారణం అవుతుందో, ఈ భగవంతుడు ఇచ్చిన ఈ సృష్టిలో ఈ అద్భుతమైన మానవ జన్మ అన్నది ఎంత గొప్పది అన్నది తెలుసుకోలేకపోతున్నారు. సో ఇక్కడ మనం చెప్పుకుంటే విషయ వాంఛనలు అన్నవి ఎక్కువ అవుతున్నాయి. అంటే ఇప్పుడు వివేక చూడమని ఆది శంకరాచార్యులు రచించారు. సో అందులో ఒక పాయింట్ నేను చదివాను. అందులోని ఏం చెప్పారంటే, పాములన్నీ కూడా ఒక శబ్దానికి అది ఎడిట్ అయ్యి, అంటే ప్రీతి పొంది అందులోనే ఆ ప్రీతితో వాడు ఎక్కడైతే ఊతాడో అలా వచ్చి వాడి దగ్గరికి వాలిపోతుంది, అంటే ఆ మాయలో పడిపోతుంది. అంతే కదా? అలాగా మరి చేప ఏమో నీటిలోనే ఉంటది, కానీ రుచికి అది వలలో ఏదో అది తినడానికి పెడతాడు, వలేస్తాడు, దానికి అది ప్రీతి అయ్యి అది వాలిపోతుంది, అక్కడ టెంప్ట్ అయిపోవడం వల్ల జరుగుతుంది. అలాగా మరి ఏనుగు స్పర్శకి ప్రీతి అట. ఏనుగు స్పర్శకు ప్రీతి అంటే, ఏనుగుని పట్టాలి అంటే అంత పెద్ద ఏనుగుని పట్టడం అన్నది మామిటి వాడికి కష్టం అవుతుంది. వాడు ఏం చేస్తాడంటే ఒక గొయ్యి తీసి గోతు మీద ఆకులన్నీ అలములన్నీ కప్పిసి ఉంచి ఎదురుగుండా ఏనుగుని పెట్టి ఇటు సైడ్ ఏమో ఆడ ఏనుగుడు పెడతాడట. మగ ఏనుగును పట్టాలి అంటే అది అలా దాన్ని చూస్తూ వచ్చి అందులోని పడిపోవడం నుంచి వాడికి దొరికిపోతాడు. అంటే ఆ ప్రీతి, స్పర్శ ప్రీతిలో ఉంటుంది ఏనుగు. అలాగే మిడత రూపానికి ప్రీతి, మిడత రూపానికి ప్రీతి. అలాగే తుమ్మెద ఏం చేస్తుందంటే మంచి వాసనకి ప్రీతి పడుతుంది అనమాట. తుమ్మెద ఆ మకరందాన్ని తీసుకోవడానికి పువ్వు దాకా వెళ్తుంది. ఆ మకరందాన్ని స్వీకరించిన తర్వాత ఆ మత్తులోనే ఉండిపోయి ఆ ప్రీతిలోనే ఉండిపోవడం నుంచి ఆ పువ్వు ఏమో ముడిచిపోద్ది, అది హరించిపోతుంది అక్కడ. అలాగే ప్రతిదీ కూడా అందులోనే హరించిపోబడతారు అన్నమాట. అలా ఒక్కొక్క జంతువుకి ఒక్కొక్క దీనికి కూడా ఒక్కొక్క ప్రీతి అన్నది ఒక్కొక్క దానికి ప్రీతిగా అందులో ఇన్వాల్వ్ అయిపోవడం అన్నది జరుగుతుంది. సో ఆ టెంప్ట్ అయిపోయి అక్కడే అయిపోతున్నారు. కానీ మనం ఈ పంచేంద్రియాలతో అంటే మానవుడికి అన్ని ప్రీతులు ఇచ్చాడు అనమాట. కామ క్రోధలో సమస్యలు కూడా మనకే ఇచ్చారు. అంటే పంచేంద్రియాలు, జ్ఞానేంద్రియాలు, మనస్సు, బుద్ధి అన్ని ఇచ్చి నువ్వే తేల్చుకో, దేనికి బానిస అవ్వకుండా ఉండు, అంటే దేనికి వ్యసనం అయిపోకూడదు.
ఒక డబ్బుకి కాదు, ఒక రుచికి కాదు, ఒక స్పర్శకు కాదు, ఆ, మరి ఒక రూపానికి కాదు. నేను అందంగా ఉండాలి, అందంగా ఉండాలని ఈ అందం కోసమే ఎంతో ప్రీతి అయ్యే ఎదుటి వారికి నేను అందంగా కనిపించాలి అన్న అది కూడా ఒక వ్యసనమే. ఇంకా ఎన్నో ఎన్నో చేసుకుంటూ ఈ శరీరానికి శరీరం అనే భావనలో ఉండిపోయి ఆత్మతత్వంగా ఎదగకుండా ఇవన్నీ ప్రీతుల్లో ఉండిపోతూ ఉంటాడు మానవుడు. అంటే ఈ మాయా ప్రపంచంలో పడిపోతూ ఉంటాడు. ఈ మాయా ప్రపంచం నుంచి బయటికి రావాలంటే ధ్యానం ఒకటే శరణం. ధ్యానంతో కూడి ఉండడం నేర్చుకోవాలి. అప్పుడే మనం మధ్య మార్గంలో జీవించడం వస్తుంది. అదే పత్రి సారు మన అందరికీ నేర్పించారు. ఆ గురువు ద్వారా మనం నేర్చుకుంది దేనికి వశమైపోకూడదు, జీవించే కళని, జీవించే విధానాన్ని మనకి నేర్పించారు బ్రహ్మశ్రీ పితామహ పత్రిజీ గారు. అందుకు గురువు గారికి ఒకసారి బిగ్ క్లాస్ చెప్పుకుందాం. ఇది చెప్పాలనిపించింది మేడం. సో అలాగా మనం ఎప్పటికప్పుడు చెక్ చేసుకుంటూ ఉండాలి, గమనించుకుంటూ ఉండాలి. మనం ఏ స్థితిలో ఉన్నాము, దేనికి వశమవుతున్నాము, ఆ వశం అవ్వకుండా ఆ బోర్డర్ నుంచి పైకి రాకుండా ఉండేటట్టుగా ఒక ఫుడ్ లో కూడా మంచి రుచికరమైన మసాలాల కూరలు ఇలాంటివి అవి దానికి టెంప్ట్ అయిపోకుండా మనం ఏంటంటే సాత్విక ఆహారం, ఎంత శుద్ధ సాత్విక ఆహారం తీసుకుంటే అంత బుద్ధి వికసితం అవుతుంది. విజ్ఞానంతో కూడుకొని ఉన్నప్పుడు, ఆ ధ్యానంతో కూడుకొని ఉన్నప్పుడు ఎంతో ఎనర్జీగా ఉంటాము, ఎంతో మైండ్ ఫ్రెష్ గా ఉంటుంది. మన మాట, మన స్పష్టత ఇవన్నీ కూడా ధ్యానం ద్వారా, మనం తీసుకునే ఆహారం ద్వారా సరైన విధానంలో జీవించడం అన్నది నేర్చుకోగలుగుతాం. అలాగా నేను 98లో మెడిటేషన్ మొదలుపెట్టిన మా పిల్లలు అప్పటి నుంచి ధ్యానంలో ఉన్నారు, శాకాహారులైన. మా వారు మటుకు 2007 వరకు నేను చేసేదానికి సపోర్ట్ చేసేవారు, కానీ అతను మెడిటేషన్ లోకి రాలేదు. 2007లో అతను హార్ట్ ప్రాబ్లం వచ్చింది. హార్ట్ ప్రాబ్లం రావడం నుంచి, స్టంట్స్ పెట్టడం నుంచి, సో అది కూడా శివరామప్ప గారి క్లాస్ మా ఇంట్లో ఆ రోజు ముందు రోజు పెట్టించామమ్మా. ముందు రోజు శివరామప్ప గారి క్లాస్ అయింది. ఆ రోజు నైటే అతనికి మిడ్ నైట్ స్ట్రోక్ రావడం జరిగింది. హాస్పిటల్ అడ్మిట్ చేసి ట్రీట్మెంట్ అవుతూ ఉండగా ఈ కుమారి గారు వాళ్ళ హస్బెండ్ బాచు గారు ఏమో, అమ్మ ఇంట్లో 40 days మెడిటేషన్ పెడతాం అనుకున్నాం కదా, పాంప్లెట్స్ కొట్టించడానికి నాకు ఇచ్చారు, కొట్టించాలా వద్దా పాంప్లెట్స్ అని అడిగారు అనమాట. అడిగితే నేను లేదండి దేని పని అంటే, ఇతను అప్పటికల్లా హాస్పిటల్ నుంచి డిశ్చార్జ్ అయిపోయి ఇంటికి వచ్చేస్తారు, అందుకని కొట్టించేయండి అని చెప్పాను. కొట్టించేయండి చెప్తే ఆ పాంప్లెట్స్ కొట్టించిన తర్వాత పంచిపెట్టడం అవన్నీ చేశారనమాట. నేను సెంటర్ పెట్టిన కొత్తలో కూడా నేను ఆ 3 వీధులు కూడా 500 పాంప్లెట్స్ కొట్టించి పంచిపెట్టడం జరిగింది. ఇది సెకండ్ టైం 40 days పెట్టడం అనేది స్టార్ట్ చేసేటప్పుడు ఈ సంఘటన జరిగింది. సో ఆ పాంప్లెట్స్ కొట్టించి 40 days మెడిటేషన్స్ ఇంట్లో ఎప్పుడైతే పెట్టానో, ఆ 40 days క్లాసెస్ విన్న తర్వాత అప్పుడు మా వారు మెడిటేషన్ లోకి రావడం జరిగింది. సో అలాగా ఆయన వచ్చిన తర్వాత 3 years కూడా చక్కగా అరుణాచలం వెళ్ళడం, అన్ని ప్రదేశాల్లోని ధ్యాన యజ్ఞాలు ఎక్కడ జరిగితే అక్కడ ఆయనతో కలిసి వెళ్ళడం. అప్పుడు దాకా ఆయనకి ఉన్న అలవాట్లని, చెడు అలవాట్లని మానుకున్నారు. మానుకొని ఎంతో ఎంజాయ్ చేసాం ఆ 3 years. సో తర్వాత ఫైనల్ గా క్యాన్సర్ అన్నది రావడం జరిగింది. సో ఆ క్యాన్సర్ రావడం అన్నది మనం ధ్యానం చేస్తున్నా ఎందుకు వచ్చింది అన్న ప్రశ్న మనకు అనిపిస్తూ ఉంటారు. కానీ కర్మ సిద్ధాంతం అంటూ ఒకటి ఉంటారు కదా. సో ఏదో గత జన్మల కర్మల ద్వారా ఆ క్యాన్సర్ ద్వారా ఆయన నేర్చుకోవాల్సింది, నేను నేర్చుకోవాల్సింది ఉన్నది కాబట్టి అది రావడం జరిగింది అని అలా కూడా అర్థం చేసుకున్నాం. న్యూటన్ గారు చెప్తూ ఉంటారు, ఏదైనా ప్రాబ్లం వచ్చిందంటే దాన్ని ప్రశ్నించండి, ఎందుకు వచ్చిందో అది తెలుసుకోండి అని చెప్తూ ఉంటారు. సో అలాగా దాని ద్వారా కూడా ఎన్నో నేర్చుకున్నాము. ఆయన ఆ ప్రాబ్లం వచ్చిన తర్వాత
అప్పటికి ధ్యానం బాగా ఎక్కువ చేయడం అలవాటు చేసుకున్నారు కాబట్టి ఆయనకి అదే ప్రశ్నతో ఉండి పత్రి సార్ని కలాలని అనిపించడం. సార్ని కలిసిన తర్వాత సార్ ఏమో నీకు ఏ డాక్టర్లు ఏమి చేయరు, నీకు నీవి తగ్గించుకోవాలి అని గట్టిగా చెప్పారన్నమాట. చెప్పడంతో ఆయనేమో ఇంకా నేను ట్రీట్మెంట్కి వెళ్ళను, నేను పిరమిడ్ లోనే కూర్చుంటాను, పిరమిడ్ లోనే మెడిటేషన్ చేసుకుంటాను అని చెప్పి డిసైడ్ అయ్యారు. అప్పుడు అన్నియాల పిరమిడ్ లోని ఒక 21 days మెడిటేషన్ లో కూర్చున్నారు. అతనికి ప్రాబ్లమ్ ఇలా అన్నమే కోస్తారు దాంట్లోని ఫుడ్ దిగకుండా ఉండడం అక్కడ రావడం అనేది జరిగింది. సో అది 10.5 సెంటీమీటర్స్ వరకు విస్తరించి ఆ ప్రాబ్లం ఉండేది అనమాట. ఎప్పుడైతే 21 days మెడిటేషన్ చేశారో డేకి 10 hours మెడిటేషన్ లో కూర్చుండేవారమ్మా. నైట్ అంతా రాత్రి 10 గంటలు కూర్చుంటే మార్నింగ్ 6 వరకు కంటిన్యూగా కూర్చోవడం అనేది అలా సాధన చేసేవారు ఆయన. ఆ సాధన ద్వారా 21 days లోని 5.5 కి తగ్గడం జరిగింది. మళ్ళీ సిటీ స్కాన్ తీసేసరికి అప్పుడు ఎంతో హ్యాపీగా ఫీల్ అయ్యారు. అసలు ట్రీట్మెంట్కి వెళ్లకుండా ఆ విధంగా తగ్గించుకోవడం అన్నది చాలా హ్యాపీగా మా కుటుంబ సభ్యులందరూ కూడా ఎంతో హ్యాపీగా ఫీల్ అయ్యాము. సో ఆ తర్వాత ఏమేం జరిగిందంటే బాబు మ్యారేజ్ కని చెప్పి అప్పటికే ఆల్రెడీ ప్రిపేర్ అయ్యి మూతం అది పెట్టడం జరిగింది అనమాట. ఈ 40 days పిరమిడ్ లో ఉందామని అతను అనుకున్నారు కానీ పెద్దలందరూ ఏంటంటే ఒక్క పెళ్ళైనా అతను కళ్ళతో చూస్తారు కదా, మ్యారేజ్ చేసేస్తే బాగుండదు కదా, పెట్టిన మొత్తానికి అది ఇది అన్నం నుంచి సరేలే అని చెప్పి 1 week లో ఆ మ్యారేజ్ అన్నది చేయడం జరిగింది. ఈ సండే పసుపు మొత్తం చేస్తే నెక్స్ట్ సండే మ్యారేజ్ చేయడం జరిగింది. సో మ్యారేజ్ అయిన తర్వాత మళ్ళీ పిరమిడ్కి వెళ్ళిపోయి ఉందాము అని అంటే ఆయన ఏమో పిల్లలు ఇంట్లో తెచ్చేడుతున్నారు కదా, అందుకని ఆ ఎంజాయ్మెంట్ చూడాలనిపించింది వాళ్ళకి. సరే అని చెప్పేసి ఇంట్లోనే మెడిటేషన్ చేస్తూ ఇంట్లో ఉండడం అదే చేశారు. అప్పుడు చలికాలం బాగాను, చలికాలం అవడం నుంచి కాఫ్ అది రావడం, కాఫ్ బాగా ఎక్కువ అవడం, దాని నుంచి బాడీ ఇంకా మెడిటేషన్ లో కూర్చోడానికి కూడా సహకరించకపోవడం ఇవన్నీ జరిగాయి అన్నమాట. సో అలాగా అయిన తర్వాత ఇంకా డాక్టర్స్ ఇంకా ట్రీట్మెంట్ లేదన్నారు. కొన్ని 2 కిమోలు అవి చేయించాం కానీ లేదన్నారు. సో ఆ స్థితిలోని ఇంట్లోనే ఆక్సిజన్ ఎక్కిస్తూ ఒక 2 months పూర్తిగా బెడ్ మీద ఉండవలసి వచ్చింది లాస్ట్ స్థితిలో ఆయన. అలా ఉన్న పరిస్థితిలో మరి అప్పుడు ఈ సాక్షి తత్వాన్ని నేను ఉపయోగించుకున్నాను. సాక్షిగా ఉండడం అన్నది నేర్చుకున్నాను. అంటే మన యొక్క చైతన్యం మనం ఎప్పుడైతే డౌన్ అయిపోతూ ఉంటామో ఇంకా ఇంకా డౌన్ అయిపోతూనే ఉంటాం. కానీ పత్రి సారు మరణం గురించి ఎంతో సులువుగా చెప్పారు మనకి. మరణాంతర జీవితం గురించి ఎంతో ఈజీగా చెప్పారు. ఇది ఏముంది, ఇది ఈ చొక్కా ఇప్పేస్తే ఇంకో చొక్కా వేసుకుంటాం అంతే అంత సులువుగా చెప్పేశారు మనందరికి. మరణం గురించి అసలు భయం అన్నది లేకుండా ఇది అయిపోయిన తర్వాత కూడా ఇంకా ఉంటుంది అంటే ఆత్మ ఎప్పుడూ ఒక్కటే, శరీరమే మార్చుకుంటాము. ఈ శరీరం అన్నది ఈ జన్మలో ఈ శరీరం తీసుకున్నాం, ఈ ఊర్లో పుట్టాం, ఈ పేరెంట్స్ తో పుట్టాం, వచ్చే జన్మలో ఇంకో దగ్గర పుడతాం, ఇంకోటి నేర్చుకుంటాం, ఇంకా వేరే పాఠాలు నేర్చుకుంటాం, వేరే పాఠాలు నేర్చుకోవడానికి ఇంకో దగ్గర పుడతాం. ఇదంతా కూడా చాలా ఈజీగా మరణాంత జీవితం గురించి చాలా ఈజీగా చెప్పారు. సో అందువల్ల ఆ దుఃఖం బాధ అన్నది ఎక్కువగా అవ్వలేదు నాకు. ఆ లివింగ్ ఇన్ ద మూమెంట్ సాక్షితత్వం ఏది జరిగితే అది జరిగేదాన్ని ఆస్వాదిస్తూ అంగీకరిస్తూ చూడడం అన్నది. అంటే నేను వంటగదిలో ఉంటే వంటలోనే ఇన్వాల్వ్ అయిపోయేదాన్ని. హాల్లో వచ్చి పాడుతా తీగ ప్రోగ్రామ్ వస్తే అదే ఎంజాయ్ చేస్తూ ఉండిపోయేదాన్ని. బెడ్రూమ్ లోకి వెళ్తే ఆయన సేవల్లో ఉండేదాన్ని. అలాగా ఆ లివింగ్ ఇన్ ద మూమెంట్ ఆ సాక్షితత్వంగా ఉండడం అన్నది అక్కడ నేను ప్రజెంట్ చేసుకోగలిగాను. నాకు నేను గొప్ప చెప్పడం కాదు, ఒక మాస్టర్ గా ఉండాలి అన్నది మన ఎనర్జీని మనం నిలుపుకోవాలి, దేనికి లోబడిపోకూడదు అన్నది అక్కడ ఎక్కువగా
ప్రాక్టీస్ చేసుకోగలిగాను. అందుకే ఒక ఎనర్జీగా అతనికి సేవ చేసుకోగలిగాను. అంటే కృంగిపోకుండా చేసుకోగలిగాను. సో అలాగా కొన్ని రోజులు గడిచాయి. అతను ఇంకా బాడీ అస్సలు సహకరించలేదు. బ్యాక్ కి పడుకోవడానికి కూడా ఊపిరి అందలేని పరిస్థితి. ఇలా ఒక స్టాండ్ మీద కూర్చోబెట్టి నైట్ అంతా కూడా ఇంకా అలా కూర్చొనే పరిస్థితి అన్నమాట. అలాంటి పరిస్థితిలో ఉన్నప్పుడు మిడ్ నైట్ రాత్రి 12:00కి అతను చిన్న నిద్రలోకి వెళ్ళారనమాట. ఆ టైం అప్పుడు అతని చేతిలో చేసి ఇలా పట్టుకొని అతనికి ఆ లోపల ఉన్న ఆత్మకి నేను నా కళ్ళు మూసుకొని నా మనసు ద్వారా నా ఆత్మ ద్వారా నేను చెప్పగలిగాను, మీ బాడీ అంతా కూడా సహకరించట్లేదు, క్షీణించింది కొంచెం. సో అందుకని ఈ బాడీని వదిలేసి కొత్త బాడీని తీసుకోవడానికి ముందడుగు వేయండి. మీ ఆత్మ పరిణితి చెందడం కోసం ఇంకో జన్మ తీసుకోవాల్సి వస్తుంది. నేను పిల్లల్ని జాగ్రత్తగా నేను చూసుకోగలుగుతాను అని అతనికి ఈ శరీరం మీద వ్యామోహాన్ని వదిలిపెట్టండి అని మనస్ఫూర్తిగా నేను చెప్తున్నానని చెప్పి అతని చేతిలో చేసి చెప్పడం జరిగింది. అలా చెప్పిన తర్వాత అప్పుడు అలా చెప్పి నేను అతను చేపట్టుకుని బ్రీతింగ్ అబ్జర్వేషన్ చేస్తూ కాస్త నిద్రలోకి వెళ్ళిపోయిన తర్వాత ఒక 3:00 అయింది. ఒళ్ళు చల్లగా అనిపించింది. చల్లగా అనిపించి చూసేసరికి అప్పుడు ఆ జీవి పైకి పోవడం అన్నది జరిగింది. శరీరాన్ని వదిలేసి ప్రశాంతంగా పైకి వెళ్ళిపోవడం అనేది జరిగింది. మామూలుగా నేను అంటే లోపల థ్యాంక్స్ చెప్పుకున్నాను. అంటే ఎంతో కష్టపడుతున్నారు కదా, బాడీతో బాధ అనుభవిస్తున్నారు అతను. ఆ బాధని విముక్తి చేయడం కోసం చెప్పడం జరిగింది అనమాట. అక్కడ ఆ విముక్తి అయిన తర్వాత చాలా లోపల హ్యాపీ, పైన బాధ రెండు కలిసి అక్కడ అనుభవించడం జరిగింది. మరి అప్పుడే ఆ మరణాంతర జీవితం గురించి ఎంతో ఈజీగా తీసుకున్నాను. అక్కడ చనిపోయిన చాలా మంది మన మెడిటేషన్ వాళ్ళు వచ్చారు అక్కడికి. వచ్చినప్పుడు చాలా ఈజీగా నేను ఏమని చెప్పేదానంటే, ఇతనికి ఇంకా ధ్యానం శ్రవణమే అయ్యింది, మననం అవ్వాలి, నిధిధ్యాస అవ్వాలి అని, ధారణ అవ్వాలి, ఇవన్నీ అవ్వాలి అంటే మళ్ళీ వచ్చేస్తారు, వెళ్ళిపోయి మళ్ళీ వచ్చేస్తారు అని అంత ఈజీగా నేనే చెప్పేసేదాన్ని అనమాట. ఎవరైనా వచ్చిన వాళ్ళని నోటితో పలకరించేసి ఇలా జరిగింది సుమా అని ఈజీగా చెప్పడం అన్నది అలా చేసుకోగలిగాను అనమాట ఆ పరిస్థితిలోని. అలాగా కొన్ని రోజులు అయిపోయింది. అతను చనిపోయిన తర్వాత కూడా ఇంట్లో సెంటర్ కొంత మట్టుకు రన్ అయింది. తర్వాత నేను కొమ్మాది అన్నది షిఫ్ట్ అయిపోవడం జరిగింది మధురవాడ ఏరియాలోకి. ఇక్కడ మళ్ళీ ఇక్కడ దగ్గరలో రైతు బజార్ దగ్గర పాంప్లెట్స్ పంచి పెట్టి సెంటర్ స్టార్ట్ చేయించి ఇక్కడ దగ్గరలో మన మీటర్స్ ఒక 4 రైతులు ఉంటే చేయడం అలా చేసేదాన్ని. కానీ లోపల నాకు ఏమనిపించింది అంటే, ఈ సెంటర్ రన్ చేయడమే మళ్ళీ అదే పని మనం చేసుకోవడం ఎందుకు, నేను ఇంకోటి కొత్తది నేర్చుకోవాలి కదా, కొత్త ధరాన్ని నేర్చుకోవాలి కదా అని లోపల అనిపిస్తూ ఉండేది. అనిపించి సాధన చేసుకునేదాన్ని కానీ ఎక్కడికి వెళ్ళడానికి అవకాశం లేకుండా అయిపోయింది. అలా అనిపించినా సరే ఏమీ చేయలేని పరిస్థితి. అలా కొంచెం కవితలు రాయడం, అక్కల మీద పాటలు రాయడం ఇవన్నీ చేసేదాన్ని. అలా అంటే మైండ్ని డైవర్ట్ చేసుకోవడం కోసం. సో మనం కొత్తది ఏదైనా నేర్చుకోవాలన్న జిజ్ఞాస అదొకటి. దానివల్ల కొంచెం బుక్స్ అది చదవడం, మళ్ళీ భజగోవిందు శ్లోకాలు నేర్చుకోవడం, భగవద్గీత శ్లోకాలు నేర్చుకోవడం, నాగదుర్గ ద్వారా శ్లోకాలు చదవడం నేర్చుకోవడం అవన్నీ చేశాను. ఇలా తరుణంలో 2 years బ్యాక్ జీకే గారి క్లాసు ఆంధ్ర యూనివర్సిటీలో పెట్టారు. సో దేనికన్నా ముందు నాది బుక్ రిలీజ్ అది చెప్తాను. 2017లో ధ్యాన మహాచక్రానికి వెళ్ళినప్పుడు పత్రి సారు చెప్పారు అన్నమాట, అందరి అనుభవాలు ఎవరి అనుభవాలు వాళ్ళు పుస్తకాలు రాయాలి, ఈ పుస్తకాలే చాలా అందరికి ముందుకి ఎంతో నేర్చుకోవడానికి ఉపయోగపడుతుంది, ప్రతి ఒక్కరూ ధ్యానం అనుభవాలు పుస్తకాలు రాయాలని చెప్పి ధ్యాన మహాచక్రంలో చెప్పడం జరిగింది. జరిగితే అక్కడి నుంచి వచ్చిన తర్వాత నాకు అదే మనసులో రిపీట్ అవుతూ ఉండేది అనమాట, మైండ్ లో రిపీట్ అవుతూ ఉంటే దాన్నేమో మళ్ళీ మా కోడలికి చెప్పాను. కోడలు కూడా
ముందు ధ్యానగా వచ్చే మాకు కోడలుగా రావడం జరిగింది. కిరణ్మయి అంటారు. సో అలాగా తను కూడా పైమ వాళ్ళకి క్లాసెస్ చెప్పడం అవన్నీ చేసేది. మా బాబు నేను అందరూ కలిపి సేవాదళ గ్రూప్ లో ఉండి కొన్ని స్కూల్స్ అవి తీసుకొని చెప్పడం అవి కూడా జరిగాయి. అలాగే అందులోనే భాగంగా ఈ జీవుడే దేవుడు అన్నది బుక్ అయితే బుక్ కోడలు చెప్పింది అనమాట. ఓ మీ దగ్గర ఉందా? చూపించండి మీరు. ఓకే, చూపిస్తాను. జీవుడే దేవుడు బుక్ అయితే కోడలు అన్నది మీకు రాయాలనిపిస్తుంది కదా, రాయండి, మీకు ఫస్ట్ నుంచి అన్ని అనుభవాలు గుర్తు తెచ్చుకుంటూ రాయండి అని చెప్పి ఒక కొత్త బుక్ పెన్ను కొని తెచ్చింది అనమాట. కొనిస్తే అప్పుడు రాయడం స్టార్ట్ చేశాను. నాకు రాయడం అప్పటికి కూడా అలవాటు లేదు కదా పెద్దగా, ఏదో పాటలు రాసి ఒక పక్కన పెట్టేసాను తప్ప బుక్కులు రాయడాలు బుక్కులు చదవడాలు పెద్దగా ఉండేది కాదు. ఎప్పుడు సంసార బాధ్యతే, సంసారంలోనే నిర్మాణం అని పత్రిసారి ట్రెక్కింగ్కి వెళ్ళినప్పుడు చెప్పారు కూర్చోపెట్టి. అలాగా సంసారంలోనే ఉండేది. అందుకే మనకు ఇల్లు అన్నది ఒక భోజనశాల కాదు కదా. ఒక నిమిషం. ఇల్లు అనేది ఆకలి తీర్చే భోజనశాల కాదు, సుఖాలనిచ్చే వసతి కూడా కాదు. అది ధర్మాన్ని నేర్పించే పాఠశాల, సంసార యజ్ఞాలని చేయించే పన్నశాల. అది నేను కవితగా కొంచెం రాసుకున్నాను. ఈ సంసారంలో ఉంటూ అది కూడా తెలుసుకొని మనం సంసారంలోనే నిర్మాణం పొందాలి అని ఈ భూమి మీదకు వచ్చాము. అంటే అది కేవలం నేర్చుకోవడానికే. అది మన అందరి చుట్టూ అన్నదమ్ముల నుంచి నేర్చుకుంటాం, అక్కజేళ్ళ నుంచి నేర్చుకుంటాం, అందరి నుంచి నేర్చుకుంటాం కదా. సో అది నేర్చుకోవడం ఆ విధంగానే నా అనుభవాలన్నీ కలిపి ఒక బుక్ లో రాయడం జరిగింది. ఈ బుక్ లో రాసిన దాన్ని ఏంటి టీడీపీ నాగదుర్గ ద్వారా చేయించిన తర్వాత అది ఎలాగ అందించాలి పత్రిసారి ద్వారా కరెక్షన్ చేయించాలి కదా. సో సార్ ఇది కరెక్షన్ చేయించడానికి వెళ్ళాలంటే అనపత్తి వస్తారని తెలిసింది. అనపత్తి అక్కమో అయితే నీకు తోడొస్తాను, అనపత్తి తీసుకెళ్దాం అని చెప్పేసి అక్కడ తీసుకెళ్ళాను. సో అక్కడ తీసుకెళ్ళిన తర్వాత సార్కి ఇవ్వాలని చాలా రష్ గా ఉన్నారు, ఎక్కువ మంది జనంతో ఉన్నారు. సార్ పిరమిడ్ ఓపెన్ చేసి పిరమిడ్ లోంచి పైకి వస్తున్నారు. పైకి వస్తుంటే నేను చాలా దూరం నుంచి కనిపించాను. నేను మామూలుగా అయితే ఎక్కువగా అన్ని ఊర్లు తిరగడం వెళ్ళడం అన్నది చాలా తక్కువ అనమాట. అందువల్ల మరి ఏంటో తెలియదు, సార్ చాలా దూరం నుంచి చూసి ఎందుకు వచ్చారు అన్నట్టుగా ఇలా క్వశ్చన్ వేసి అడిగారు అనమాట. అంటే నేను సైకిల్ తోటే అతను నేను మాట్లాడుకోవడం అయింది. ఇలాగని అనేసరికి అంటే నేను సైక్ చేశాను అనమాట. నేను బుక్ రాశాను మీకు ఇవ్వడానికి వచ్చాను అని సైక్ చేశాను అనమాట. సైక్ చేస్తే సార్ కూడా కేశవరాజు గారు బ్యాగ్ లో పెట్టి సైక్ చేస్తారు. సెకండ్ ఇవ్వడానికి కూడా ఖాళీ అవ్వలేదు, అంత రష్ గా ఉన్నారు ఆ రోజు. అయితే మొత్తం మీద వెళ్ళి కేశవరాజు గారు బ్యాగ్ లో పెట్టేశాను. పెట్టేసిన తర్వాత అది ఇంకా వెళ్ళిపోయారు. ఆ నెక్స్ట్ 2 days లోనే ధ్యానమా చక్రం, అక్కడ ధ్యానమా చక్రం అయితే ఆ బ్యాగ్ లో పెట్టింది వెళ్ళిపోయింది కదా కరెక్షన్ చేయడానికి. నేను ఒక ధ్యానమా చక్రం అయిపోయింది. ఈ అడవిలో అదంతా డిడిపి చేసింది ఎక్కడ మిస్ అయిపోద్దండి టెన్షన్ ఇవన్నీ ఉండేవన్నమాట. అసలు బుక్ రాయడం, బుక్ డెలివరీ అవ్వడం, ఏంటి రిబ్బన్ కటింగ్ అవడం అన్నది, ఇది ఓపెన్ చేసుకోవడం అన్నది ఒక డెలివరీ అవుతే ఎంత పెయిన్ ఉంటుందో అలాగా పెయిన్ ఉంటది ఒక బుక్ రాసి దాన్ని డిజైనింగ్ చేసి దాన్ని చేయడానికి అన్నది. అయితే అలాగా నేను ఇది అనుభవించాను, అందుకు ఆ అనుభవం చెప్తున్నాను అనమాట. సో అలాగా రాసిన తర్వాత సారు ధ్యానమా చక్రం అయిపోయిన తర్వాత అప్పుడు అయినా సరే ఇంకా ఏమీ అట్నుంచి నాకు ఆన్సరింగ్ రాలేదు. రాకపోతే చాలా టెన్షన్ పడి సిఎంఆర్ పిరమిడ్ ఇక్కడ దగ్గరలో ఉండదు కదా, పిరమిడ్ లోకి వెళ్ళిపోయి మెడిటేషన్ లో కూర్చున్నాను. మామూలుగా అసలు బుక్ మీద తాటలేదు, మామూలుగా వెళ్ళి ఒక 2 hours మెడిటేషన్ లో కూర్చుని పోతే అక్కడ ఎప్పుడు ఫోన్ స్విచ్ ఆఫ్ చేసే కూర్చుంటాను. అలాంటిది ఆ రోజు
ఫోన్ ఆన్ లో ఉంచే కూర్చునిపోతే డీప్ ఇంట్రెస్ట్ లో ఉండగానే ఫోన్ రింగ్ అయింది. వెంటనే లేచి తీసేసరికి బెంగళూరులో ఉన్న ఎవరు తన శాలిని పేరు గారా? శాలిని శాలిని గారు. ఆ, శాలిని ఫోన్ చేసి మాట, సార్ మీతో మాట్లాడుతా ఉన్నారు. అదే ఫస్ట్ టైం సార్ ఫోన్ లో నాతో మాట్లాడు. సార్ మాట్లాడుతుంటే ఇంకా ఎక్కలేని ఆనందం అంటే ఆనందం. అయితే ఫోన్ తీసుకొని, మేడం ఏం చేస్తారు మేడం అని అడిగారు. ఇంట్రెస్ట్ లో కూర్చున్నాను సార్ అన్నాను. అంటే బుక్ చాలా బాగుంది మేడం, కరెక్షన్ చేసేసాను, చాలా బాగుంది, చాలా చిన్న చిన్నవి మిస్టేక్స్ ఉన్నాయి, మళ్ళీ ఒకసారి తీసి మళ్ళీ పంపించండి, నేను రేపటి వరకు నేను ఇక్కడ ఉంటాను, మళ్ళీ అది వెంటనే చేసేసి నాకు పంపించేయండి అని చెప్పి సార్ చెప్పారు. చాలా బాగుంది మేడం అనుకొని చెప్పారు అనమాట. చెప్తే అప్పుడు వెంటనే అది మళ్ళీ చేయించి మళ్ళీ అమ్మాయికి మెయిల్ పెట్టేస్తే తను ప్రింట్అవుట్ తీసేసి మళ్ళీ సార్కి ఇచ్చేస్తుంది అనమాట. ఇచ్చేసిన తర్వాత అక్కడి నుంచి మళ్ళీ జాతవనం వెళ్తారు కదా సార్, జనవరిలో జాతవనం వెళ్తారు. జాతవనం వెళ్ళారు. అక్కడికి వెళ్ళిన తర్వాత అక్కడ సతీష్ గారు అక్కడికి వెళ్తే సతీష్ గారు వాళ్ళకి మళ్ళీ రెండోసారి కూడా కరెక్షన్ చేసి ఇచ్చేసారు అనమాట. ఇచ్చేసి రిటర్న్ అక్కడి నుంచి జాతవనం నుంచి రిటర్న్ అవుతూ మళ్ళీ కేశవరాజు గారి ఫోన్ ద్వారా ఫోన్ చేశారు. ఫోన్ చేసి మళ్ళీ రెండోసారి చెప్పారు అన్నమాట. మేడం బుక్ మటుకు వండర్ఫుల్, చాలా బాగుంది అని చెప్పి చెప్పారు అన్నమాట. చెప్తే సార్ నెమ్మదిగా, సార్ ఈ బుక్ కి పేరేం పెట్టమంటారు సార్ అనుకొని అడిగాను అనమాట. అడిగితే అప్పుడు నాకు ఆ పేరు కూడా ఏం పెట్టుకోవాలని కూడా నేను ఏమి ఆలోచించలేదు, సార్నే అడుగుదామని ఉద్దేశంతో అడిగాను. అంటే జీవుడే దేవుడని పెట్టండి మేడం, మీరు జీవుడిగా ఉన్నోళ్ళు దేవుడిగా అయిపోయారు, అందుకని జీవుడే దేవుడని పెట్టుకోండి మేడం అని చెప్పేసి చెప్పారు అనమాట. ఇది ఈ జీవుడే దేవుడు అని బుక్. అలాగా పత్రి సార్ ద్వారా 2019లో పత్రి సార్ చేతుల మీదుగా ప్రకృతి వేళలో ఇది ఓపెన్ చేసుకోవడం అన్నది జరిగింది ఈ బుక్ ని. సో అలాగా ఈ బుక్ అయిపోయిన తర్వాత అప్పుడు 2002లో మరి అదే కొంచెం గ్యాప్ వచ్చేసరికి మనకి ఈ బాడీకి, ఈ ఆత్మకి, ఈ ఆధ్యాత్మిక వర్క్ అన్నది అలవాటు అయిపోయి, ఈ సేవ అన్నది అలవాటు అయిపోయి, అది వదిలేస్తే ఈ మళ్ళీ ఇది డిప్రెషన్ లోకి వెళ్తుంది. డిప్రెషన్ అంటే మనం ఏం చేయాలని ఈ వెతుకులాటలోకి వెళ్ళిపోతూ ఉంటాం. సో అదే అందులోని భాగంగానే మరి ఒకసారి ఆంధ్ర యూనివర్సిటీలో జీకే గారి క్లాస్ ఉంటే, ఇక్కడ కొమ్మాది నుంచి ఆంధ్ర యూనివర్సిటీకి అవన్నీ కలిస్తే ఏదో ఒక దారి దొరుకుతుంది అని చెప్పి అక్కడికి వెళ్ళడం జరిగింది. ఆనంద బ్రహ్మ ప్రోగ్రామ్స్ అక్కడక్కడ అవుతూ ఉంటాయి. నేను వెళ్ళలేకపోతున్నాను, చేయలేకపోతున్నాను, ధ్యానమా చక్రానికి అలాగే అనుకుంటూ ఉంటాను. ఆ సేవ అన్నది ఇంట్రెస్ట్ అనమాట చేయడం. అలా ఇంట్లో శాకాహార ర్యాలీలు ఇవన్నీ జరుగుతూ ఉండేవి. ఒకేసారి ఇంట్లో అంటే ఇంత ప్రపంచంలో వీళ్ళంతా ధ్యానులు మన వాళ్ళే, ఈ పిల్లలందరూ మన వాళ్ళే, వీళ్ళందరూ మన వాళ్ళే అన్న స్టేజ్ లో ఉన్న వాళ్ళని మళ్ళీ జగమంత కుటుంబం మాది, ఏకాంత జీవితం నాది అన్న స్థితికి వచ్చేస్తాం కదా. సో మళ్ళీ అది పుంజుకోవాలి అంటే ఏదో ఒకటి ఉండాలి అన్నది, ఏదో ఒక సేవ చేస్తూ ఉండాలని తపంతో అప్పుడు జీకే సార్ని కలిసాను. సార్ నాకు మరి విజయనగరం ఆనంద బ్రహ్మ ప్రోగ్రామ్ లో ఏ కమిటీలో ఉండాలో, ఏ వర్క్ చేయమంటారో మీరు చెప్పండి అని అతను అడగడం జరిగింది. అడిగితే అప్పుడు మీరు పాటలు అవి రాస్తూ ఉంటారు కదా మేడం, మీరు ప్రోమోస్ గ్రూప్ లో ఉండండి అని చెప్పి చెప్పారు అనమాట. ప్రోమోస్ అంటే ఏంటో కూడా నాకు తెలియదు. అని అంటే సరే వాళ్ళే యాడ్ చేస్తారా గ్రూప్ లోని. అప్పుడు ఇలా ఈ సెలబ్రిటీస్ సింగర్స్ ఉంటారు కదా, మల్లికార్జున, గోపిక పూర్ణిమ, వీళ్ళందరూ వాళ్ళు ఒక్కొక్కరివి ఇలాగా వాళ్ళ గురించి రాయండి మేడం అని చెప్పేసి ఆ గ్రూప్ లో ఉన్న వాళ్ళు చెప్తే, అవి గూగుల్లో తీసి వాళ్ళ పాయింట్స్ కొన్ని తీసి దానికి ఒక కొంచెం సాహిత్యం కలిపి ఆ ప్రోమోస్ రాయడం అన్నది చేశాను. అసలు సాయి కుమార్ రెడ్డి గారు, సాయి కుమార్ రెడ్డి గారు అతను ఏంటంటారు, సాయి కుమార్ రెడ్డి, అతను కూడా ఆ ప్రోగ్రామ్ కి వచ్చారనమాట. ఆయన కోసం నేను ముందు రోజు పిల్లలు ఇంట్లో ఉన్నారు, మనవరాళ్ళు ఉన్నారు, ఈవినింగ్ 5 o'clock ఇలా చెప్పారు, మేడం ఇది రేపటికల్లా రాసేయాలని. నైట్ 12 వరకు కూర్చొని ఆయన రాశాను అనమాట.
రాస్తే ఆయన స్క్రీన్ మీద అంటే నేను రాసిన బ్యాక్గ్రౌండ్ పిక్చర్స్ అవి ఏవో పెట్టి వేస్తారు కదా. అది అతను చూసిన తర్వాత ప్రత్యేకంగా జీకే గారు ఫోన్ చేసి ఈ ప్రోమో చాలా బాగుంది మేడం, చాలా బాగా రాశారు, అదే ఎవరు రాశారో కానీ చాలా బాగా తీశారు, నేను ఏదైనా ప్రోగ్రామ్స్ కి వెళ్తే ఏదో నామకా వాస్తి చూపిస్తారు కానీ ఇది ఎంతో బాగుందని చెప్పి వాళ్ళు మళ్ళీ రిటర్న్ జీకే గారు ఫోన్ చేశారని చెప్పి చెప్పారు. నాకు చాలా హ్యాపీగా అనిపించింది అనమాట. వాళ్ళ దగ్గరికి మనం వెళ్ళకపోయినా సరే వాళ్ళ గురించి మనం రాయగలిగామని ఒక గ్రేట్ గా నేను ఫీల్ అయ్యాను. ఇదంతా ధ్యానమయం. ధ్యానం ద్వారానే ఈ యొక్క కళని నేర్చుకోవడం చెప్పుకోవడం జరుగుతుంది. అలా ఇంకా ఎన్నో అనుభవాలు, ట్రెక్కింగ్ అనుభవాలు ఉంటాయి. ఈ ప్రకృతితో, ఈ నేచర్ తో కనెక్ట్ అయి ఉండడం, ఈ విశ్వంతో కనెక్ట్ అయి ఉండడం, ధ్యానం ద్వారా ధ్యానంలోకి వచ్చిన తర్వాతే మనకి ఇవన్నీ తెలిసాయి. లేకపోతే అసలు ఆ పంచభూతాలు మనలో ఉంటాయని, ఈ ప్రకృతిలో ఉంటాయని, మమైక్యం అవుతామని, ఇవన్నీ కూడా మనకి ఏమీ తెలియని అజ్ఞానంతో ఉన్నాం. ఎన్నో అజ్ఞాన పొరలు తొలగించుకుంటూ ఇంకా అజ్ఞాన పొరలు తొలగించుకుంటూ ఉండాలి, ముందుకెళ్ళాలి, ఆత్మ పరిణితి చెందుతూ ఉండాలి, ఎదగాలని వాంఛతో మనం ఉందాం. థ్యాంక్ యూ మాస్టర్స్. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ. చాలా అద్భుతంగా ఉంది మీ జర్నీ. కాకపోతే ఇది ఒక ప్రవాహం. ఒక 50 నిమిషాలు టైం ఇచ్చేసి అందులో కుదించి చెప్పాలంటే 28 సంవత్సరాల ప్రయాణం. అందుకే ఒక దాంట్లోంచి ఒక దాంట్లోకి వెళ్ళిపోతూ ఉండేది. అప్పుడే ఏదో ఒకటి గుర్తొస్తూ ఉండేది. థ్యాంక్ యూ అమ్మా. వసుమతి గారు మాట్లాడండి. ఈ రోజు వసుమతి అమ్మది హ్యాపీ బర్త్డే, అందరూ విష్ చేయొచ్చు. ఎవరిదండి? వసుమతి మేడంది ఇప్పుడు మనకి మాట్లాడబోతున్నారు. ఓకే ఓకే. మాట్లాడండి అమ్మా. హేమలత మేడం చాలా అద్భుతంగా చెప్పారు క్లాసు. కానీ మీది నాది ఒక మ్యూచువల్ సిచ్యువేషన్ ఉంది, దాన్ని నేను ఇప్పుడు మాట్లాడదాం అనుకుంటున్నాను. ఎందుకంటే వారు కూడా బాడీ వేకేట్ చేయటానికి సిద్ధపడలా, శరీరం సహకరించట్లేదు, బాడీ వేకేట్ చేయటానికి తనకి ఇష్టంగా లేదు. ఎందుకంటే కుటుంబంతో గడిపింది చాలా తక్కువ, బెడ్ మీద ఉండే కుటుంబంతో గడిపారనమాట. ఆ విషయం అందరినీ బయటికి పంపించేసి ఆయన కూర్చోబెట్టుకుని నేను చెప్పాను అనమాట. ఏమని అంటే, మీరు అనుమతిస్తేనే మీ శరీరం నుంచి మీరు బయటకు వెళ్ళిపోగలరు, కానీ మీకు ప్రేమ అనేది ఇప్పుడు కలిగింది గనక మీ కోడలు ఇంకొకళ్ళని కంటానికి సిద్ధంగా ఉంది, మీరు అలా మళ్ళీ ఫ్యామిలీలోకి రావచ్చు, కాబట్టి మీరు ఈ శరీరాన్ని వదిలేయండి అని చెప్పాను. ఎందుకంటే సహకారం లేదు తనకి, బెడ్ సోర్స్ వచ్చిన ఆ పరిస్థితిలో నేను ఆ మెసేజ్ చెప్పాను ఆయనకి. ఒక్క రోజు ఉన్నారు, మరో రోజు బాడీ వేకేట్ చేశారు. సిద్ధపడి నేను అన్నిటికీ సిద్ధపడి ఆయనకి తెలియచేశాను ఆ విషయం. కానీ కొంచెం ఫీలింగ్ ఉండేది ఇప్పటి వరకు, మీ మెసేజ్ విన్నా నేను చేసింది మంచిదే అనేది మనకి జీవితం గురించి, ఆత్మ గురించి, ఈ శరీరం గురించి, అన్నిటి గురించి మనకి ఈజీగా జ్ఞానాన్ని పంచిపెట్టారు కాబట్టి దాన్ని అంత సులువుగా మనం సునాయాసంగా మనం చెప్పగలుగుతున్నాం, మనం చేయగలుగుతున్నాం. ప్రతి ఒక్కరిని ఆచరించేటట్టుగా ధైర్యాన్ని ఇవ్వగలుగుతున్నాం. ఎంతో మంది భర్త చనిపోయిన వాళ్ళు అంటే జంటగా నేర్చుకోవాల్సింది అయిపోయిన వాళ్ళు సింగిల్ అయిపోతాం, సింగిల్ గా నేర్చుకోవాల్సిన వాళ్ళు ఎన్నో నేర్చుకోగలుగుతాం. ఇప్పుడు ఆ స్వేచ్ఛ స్వతంత్రాన్ని మనం ఏమి కోల్పోలేదు, ఎప్పుడూ ఉంటుంది. ఇన్నాళ్ళైతే పూర్వ రోజుల్లో అయితే అమ్మో ఇంట్లోనే ఉండాలి, భర్త చనిపోతే ఈ రూళ్ళు ఆ రూల్స్ ఎన్నో చెప్తూ ఉంటారు. సో అవన్నీ లేవు కదా, మనం ఒంటరిగా వచ్చాం భూమికి, ఒంటరిగా వెళ్ళిపోతాం అంతే, ఇంకేమి కాదు. మనకి మరణాంతర జీవితం గురించి ఆ అవగాహన అంతకు ముందు వేరు, ధ్యానంలోకి వచ్చిన తర్వాత వేరు, అందువల్ల ఈజీగా తీసుకోగలుగుతుంటాం. పద్మజ మేడం మాట్లాడండి. నమస్తే అండి. పైమా అంటే ఏంటండి? పిరమిడ్ యంగ్ మాస్టర్స్ అసోసియేషన్. అవునా, అదొక గ్రూప్ ఉందా? అది మనకి యూత్ కోసం అండి, యూత్ కోసం పైమాని రన్ చేస్తున్నారు. 10 సంవత్సరాల పిల్లల దగ్గర నుంచి ఒక 25 సంవత్సరాలు 30 సంవత్సరాల పిల్లల దాకా ఇలా ఉందా అందులో ఉంటారు.
ఓకే. మన రేపు తర్వాత మీరు జ్ఞానవాహ చక్రం చెప్పండి మేడం. చెప్పండి చెప్పండి చెప్పండి. చివరిగా నా సందేశం ఒకటి చెప్తానండి అనిత. షూర్ మ్యామ్. లేదు దేనికి వయసు, చేసుకోవాలి తపస్సు, నిలుపుకోవాలి మనస్సు, అది శ్వాసతోటే సక్సెస్. లేదు నీకు మరణం, ఆత్మ నీకు శరణం, దేహం ఆభరణం, శ్వాసతోటే నీ తరుణం. లేదు ఇక సమయం, చేసుకో సూక్ష్మయానం, తెలుసుకో నీ గమ్యం, శ్వాసతోనే నీ ప్రయాణం. ఓకే. బాగుంది. శ్వాస శ్వాస శ్వాస, ఆ శ్వాస మీద ధ్యాస ద్వారా అన్ని సాధ్యమే. ఎంతో సాధ్యమే, ఆ. అన్ని సాధ్యమే. ఇంకొకటండి, మీరు ఒక బుక్ ద్వారా సాక్షిభూతంగా ఉండడం నేర్చుకున్నాను అన్నారు. ఏ బుక్ అండి అది? అతీశ ప్రజ్ఞవేదం. అతీశ అతీశ ప్రజ్ఞవేదం. ఇదండి? ఎరుగుతూ ఉండడం, ఈ క్షణంలో జీవించడం, జాగృతితో ఉండడం అన్ని బుక్ పేరు? వస్తాయి. అతీశ ప్రజ్ఞవేదం ఓషో గారిదండి. ఓకే ఓకే, థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ మేడం. మన ధ్యాన మహాయాగంలో పైమా స్టాల్ ఉంటుందండి, మీరు వీలుంటే అక్కడ చూడొచ్చు, రండి. మన పైమాది యూట్యూబ్ ఛానల్ కూడా ఉంది, మీరు పైమా అని చెప్పేసి టైప్ చేస్తే మీకు ఇన్ఫర్మేషన్ మొత్తం వస్తుంది. థ్యాంక్ యూ మాస్టర్స్, ఇంత అద్భుతమైన జ్ఞానం ఇచ్చారమ్మా. ఇంకొక ఎపిసోడ్ లో మళ్ళా మీ జ్ఞానాన్ని తీసుకుందాం. థ్యాంక్ యూ సో మచ్. ఇంత అద్భుతమైన అవకాశం చెప్పండి. మరి ఈ అద్భుతమైన అవకాశం పిఎంసి డిజిటల్ వారు నాకు అందించారు. వీళ్ళందరికీ, ఈ టీం మెంబర్స్ అందరికీ నా కృతజ్ఞతలు. మరి ఈ గ్రూప్ లో, ఈ జూమ్ సెక్షన్ లో వాళ్ళందరికీ, మరి అంతేకాకుండా యూట్యూబ్ లో చూసిన వాళ్ళకి ప్రతి ఒక్కరికి కూడా నా ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. ఆత్మ ప్రణామం. థ్యాంక్ యూ అమ్మా. రమణమ్మ గారు, మీ చెల్లి గురించి ఒక్క చిన్న మాట చెప్పండి. చిన్న మాటే మరి. బాగుంది, మొత్తం మీద పట్టిస్తాం అన్నమాట హేమలతని. అడిగారు కదా నన్ను ఊరికే. అదే బాగుంది బాగుంది చక్కగా. థ్యాంక్ యూ అండి. మాస్టర్స్, ప్రతి ఒక్కరిలో ఎంతో జ్ఞానం ఉంది, కానీ పైన కప్పి ఉంది. అది ధ్యానం ద్వారా అది పోతుంది, ఆ పొర తొలగిపోతుంది. అనంతమైన జ్ఞానం మన ప్రతి ఒక్క మాస్టర్ కి ఉంది. అది తెలుసుకుంటే బయటకు వస్తుంది, తెలుసుకోకపోతే అది మాస్క్ కప్పేసి ఉంచినట్లే ఉంటుంది. మన ధ్యాన సాధన ద్వారా మనలోని విషయాలన్నీ బయటకు వస్తుంటాయి. మరి మనందరికి ఇంత మహాభాగ్యం కల్పించినటువంటి మన బ్రహ్మర్షి, మన పత్రిజీ గారికి మనం ఎంత కృతజ్ఞతలు చెప్పుకున్నా తక్కువే. మనం చేయాల్సిందేమీ లేదు. మనం ఏదైతే నేర్చుకున్నామో, ఏదైతే పొందామో దానిని మన నలుగురితో, మన తోటి వారితో పంచుకోవటమే. అంతకు మించిన మహాభాగ్యం ఏమీ లేదు. ఇక్కడ మనకి ఏమీ ఖర్చు అవుతుంది? ఒక్క నోటి మాట. ఇలా పంచడం వల్ల మనం ఇంకా ఎంతో ఆనందాన్ని పొందుతున్నాం. మన అనుభవాలు పంచుకోవటం ద్వారా ఇంకా ఇంకా ఆనందాన్ని పొందుతాము. మన దగ్గర ఇప్పుడు వాటర్ గ్లాస్ ఉంది, ఈ వాటర్ తాగేశారంటే మళ్ళా పోసుకోగలుగుతాం. ఇది తాగకపోతే అది అలాగే ఉంటుంది. అలాగే మన దగ్గర ఉన్న జ్ఞానాన్ని పంచుకునే కొద్దీ ఇంకా కొత్త జ్ఞానం వస్తూ ఉంటుంది. ఇప్పుడు ఇన్ని సంవత్సరాల నుంచి 28 సంవత్సరాలు అంటే చిన్న విషయం కాదు. ధ్యాన సాధన వదలకుండా చేయటం అన్నది ఏమొస్తుంది అన్నది కాకుండా, మనం ఏమి చేస్తున్నాం, మన ద్వారా ఏం జరుగుతుంది, మనం ఏమిస్తున్నాం. ఇస్తూ ఉంటే వస్తూ ఉంటుంది. ఈ చిన్న సూత్రాన్ని పట్టుకున్నామంటే అందరూ అద్భుతంగా తయారవుతాం. పెంచుకోబడుతుంది, దాచుకుంటే దోచుకోబడుతుంది. ఆ పంచుకోవడం కోసం, ఆ సేవ చేసుకోవడం కోసం, కేవలం ఈ జూమ్ క్లాసుల్లోనే క్లాసెస్ వింటూ ఉండిపోవడం కాకుండా సేవ అన్నది ముఖ్యం. పత్రి సార్ చెప్పారు, ఆ సేవ అన్నది అన్ని రకాలు, ఏ సేవ చేయగలిగితే ఆ సేవ చేయొచ్చు. వండి వడ్డించగలిగితే వడ్డించవచ్చు, క్లాసెస్ చెప్పడానికి తిరగాలంటే క్లాసెస్ చెప్పడానికి, ప్రచారానికి తిరగడానికి, డొనేషన్స్ ఇవ్వడానికి, అన్ని రకాల సేవలు. ఏ సేవ అయినా సరే ఆధ్యాత్మిక సేవ అనంతమైనది. ఆ సేవని మనం ఉపయోగించుకోవాలి. తన్ మన్ ధన్, ఎవరి దగ్గర ఏది ఉంటే, ఎవరికి ఏది అందుబాటులో ఉంటే, ఇప్పుడు మనం డైరెక్ట్ గా వెళ్ళి చెప్పలేము, వెళ్తున్న వారికి మనం సపోర్ట్ చేయొచ్చు.
ఒక మన పిఎంసి వచ్చిన తర్వాత ఎంత జ్ఞానం పెరిగిందో, ఎంత మందికి చేరిందో వారు చూసి కొత్తగా ధ్యానంలోకి వచ్చిన వారు చెప్తుంటే ఎంత అద్భుతమో అనిపిస్తుంది. ఇంకో విషయం ఏంటంటే నీకు బిఏ మాస్టర్ బిఏ వెజిటేరియన్ అని ఇది స్టిక్కర్స్ నాకు అప్పట్లో ఒక అనుభవం కింద ఇది రావడం జరిగింది అనమాట డ్రీమ్ లోని. ఇలా స్టిక్కర్స్ తయారు చేసి ధ్యానమా చక్రాలకు వెళ్ళిన వాళ్ళకి బ్యాగులకి ఇవి అంటించుకోవడం నుంచి వెజిటేరియన్ అన్నది చాలా మందికి చెప్పడానికి ఈజీ అవుతుందని ఒక మెసేజ్ ద్వారా ఇది నేను అప్పుడు కొట్టించడం చేశాను అనమాట. 1000 ఇది మెడిటేషన్ లో కూర్చోగానే ఆ మెసేజ్ వచ్చినప్పుడు వెంటనే నేను నందా గారికి ఫోన్ చేశాను. నందా గారికి ఫోన్ చేసి చెప్తే సార్కి ఫోన్ వెంటనే ఇచ్చారు. సార్కి చెప్తే చెయ్యండి మేడం అన్నారు. మనకు అప్పుడు స్వామత అప్పుడు ధ్యానమా చక్రానికి ఇంకో 3 రోజులే ముందు ఉన్నది అనమాట. ఫాస్ట్ గా 1000 కాపీస్ ఇలా ప్రింట్ చేయించి వైజాగ్ లో ఉన్న సెంటర్స్ అందరికి ఏమో పంచి పెట్టడం జరిగింది బ్యాగులు కండించుకోమని. అలా మనం పిఎంసి వాళ్ళు చేయగలిగితే ధ్యానమా చక్రానికి వచ్చిన వాళ్ళందరికీ బ్యాగులు కండిస్తే వాళ్ళు ట్రైన్లు ఎక్కుతారు, బస్సులు ఎక్కుతారు. అలాగే ఆ ట్రావెల్లో నీదేమిటి అన్నది ప్రశ్న వస్తుంది. సో ఆ విధంగా ధ్యానం చెప్పడం కూడా జరుగుతుంది, మనకు అవకాశం వస్తుంది. సో అందువల్ల ఆ విధంగా కూడా చేయాలని కోరుకుంటున్నాను. షూర్ అమ్మా, షూర్. నేను తీసుకువెళ్తాను ఈ విషయాన్ని వారి దృష్టిలోకి. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ అమ్మా. మాస్టర్స్, మనకి ఈ రోజు సీజన్ 3 అనస్థేషియా 11 గంటలకి అనస్థేషియా జ్ఞానాన్ని ఇవ్వడానికి మనకి సరోజ్ మల్లికార్జున్ మేడం బెంగళూరు నుంచి వస్తారు. ఇప్పటికి మనం 2 సీజన్స్ చేసుకున్నాము. తప్పనిసరిగా అందరూ 11 o'clockకి జాయిన్ అవ్వండి. అనస్థేషియా గురించి నేను మీకు ఇంకెక్కువ ఏం చెప్పను, మీ అందరికీ తెలుసు. మరి అప్పుడు కలుద్దాం. అప్పటి వరకు సెలవు. నమస్తే. సర్వే జన సుఖినో భవంతు, సర్వ ప్రాణికోటి సుఖినో భవంతు.